అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. 2024 సంవత్సరపు క్రైమ్ వివరాలను వెల్లడించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు. వివరాల్లోకి వెళితే 2024 సంవత్సరంలో గత 6 నెలలుగా క్రైమ్ రికార్డ్స్ చాలా వరకు తగ్గాయని, ప్రజల సహకారంతో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, పోలీసులచే అవగాహన సదస్సులు నిర్వహించడమే గాక జిల్లాలో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడం జరిగిందని, ఈ సంవత్సరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 6 వ్యక్తులను జిల్లా నుంచి బహిష్కరించామని, దాదాపు 1,90,00,000 రూపాయల విలువ చేసే 1,252 మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేయడం జరిగిందని, సైబర్ ఫ్రాడ్ బాధితులకు 2,47,00,000 వరకు రికవరీలో అందించామని, రోడ్ సేఫ్టీ పరంగా 1,470 పైచీలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేసి 10,000 రూపాయల వరకు పెనాల్టీలు వేయడంతో 38,83,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరిగిందని, శాంతి భద్రతల కోసం 8,800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, లా అండ్ ఆర్డర్ పరంగా నష్టపోయిన దానిలో 2 కోట్ల వరకు రికవరీ చేశామని, హత్యా నేరాలు, వరకట్న వేధింపులు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలు తగ్గడమే కాక రెగ్యులర్ గా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల సైబర్ క్రైమ్ 11% వరకు తగ్గిందని, రోడ్ యాక్సిడెంట్స్ 5% వరకు తగ్గాయని వెల్లడించారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం 2024 పీస్ఫుల్గా ఎండ్ చేసుకుంటూ 25లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తుంటాం రిగార్డింగ్ ద క్రైమ్ స్టాటిస్టిక్స్. సో ఈ సంవత్సరం ముఖ్యంగా గత 6 నెలల్లో మంచి వర్క్ జరగటం అయ్యింది. మనం చూసుకుంటే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ను ప్రతిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతలను స్థిరపరచడం అయింది. మహిళా పోలీసులతో మనం తరచూ కూడా అవగాహన సదస్సులు అవి నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను జిల్లాలో ఎంతో శాంతియుతంగా నిర్వహించి ఎటువంటి అల్లర్లు కానీ ఆస్తి నష్టం అది జరగకుండా సక్సెస్ఫుల్గా కొత్త గవర్నమెంట్ కూడా కొరవతీయడం జరిగింది. ఈ సంవత్సరం అసాంఘిక చర్యలకు పాల్పడే 6 వ్యక్తులకు ఇప్పటివరకు జిల్లా బహిష్కరణ చేయడం జరిగిందండి. 1,87,80,000 రూపాయల విలువైన 1,252 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మనం బాధితులకు అందించాం. 2024 సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్ బాధితులకు దాదాపు 2,47,00,000 రూపాయలు మనం రికవరీ రూపంలో అందించడం జరిగింది. అయితే ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పరంగా మనం చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి 1,470 మంది పైన కేసెస్ పెట్టడంతో పాటు ఈ 1,470 మెంబర్స్కి మనం 10,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ టోటల్ ఓవరాల్ 38,83,000 జరిమానా విధించడం జరిగిందండి. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలను మనం తగ్గించేదానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పటికీ మన జిల్లాలో మొత్తం కెమెరాల సంఖ్య 8,800కి చేరింది. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో దాదాపు 200 పైచీల కెమెరాస్ పోలీస్ వారి సహకారంతోనే ఇన్ ద రీసెంట్ మంత్స్ ఇట్ సెల్ఫ్ మనం ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మనకి లా అండ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే దాదాపు 5 కోట్ల ప్రాపర్టీ లాస్ అవగా వివిధ కేసెస్లో దాంట్లో మనం 41% రికవరీ మన జిల్లాలో ఉంది. అంటే 2 కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీ అఫెన్సెస్లో మనం రికవర్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా రెగ్యులర్ ఎగ్జిక్యూషన్తో పాటు ముఖ్యంగా మన జిల్లాలో చూసుకుంటే మర్డర్స్ గణనీయంగా అంటే దాదాపు 20% మర్డర్స్ తగ్గాయి. డౌరీ డెత్ అంటే వరకట్న వేధింపుల కారణంగా జరిగే మరణాలు చూసుకుంటే 57% తగ్గడం జరిగింది. గత సంవత్సరం 7 కేసులు ఉండగా ఈ సంవత్సరం 3 కేసెస్ మాత్రమే ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ 307 కేసెస్ చూసుకుంటే 16% తగ్గినాయి. రాబరీ చూసుకుంటే 25% తగ్గడం జరిగింది. నైట్ హెచ్బీస్ చూసుకుంటే 21% తగ్గాయండి. హెచ్బీ బై డే చూసుకున్నా కూడా 2023లో 22, 2024లో 25, స్వల్పంగా 3 కేసెస్ మాత్రమే ఇంక్రీజ్ అన్నది ఉంది. ఆర్డినరీ థెఫ్ట్స్ పెరగలేదు, దాదాపు
లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఉండటం జరిగింది. మనకు ముఖ్యంగా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, ఆడవాళ్ళకి, అదేవిధంగా పోక్సో కేసెస్, పిల్లల మీద జరుగుతున్న అఘాత్యాలు చూసుకుంటే అరౌండ్ రేప్ కేసెస్ వచ్చేసి 33% తగ్గుముఖం పట్టినాయి. అదర్స్ అంటే వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్, అదేవిధంగా అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, ఇటువంటి కేసెస్ చూసుకుంటే దాదాపు 10% తగ్గుముఖం పట్టినాయి. పోక్సో కేసెస్ చూసుకుంటే 4%, మరియు పిల్లల మీద అదర్ పోక్సో కేసెస్ చూసుకుంటే అరౌండ్ 29% సిగ్నిఫికెంట్ రిడక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతల పరంగా చూసుకుంటే రైటింగ్స్ అనేవి, అంటే రెగ్యులర్గా జరిగే వీధి గొడవలు కానీ ఇటువంటివి చూసుకుంటే మనం 38% ఈ సంవత్సరం మన జిల్లాలో తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా చీటింగ్ కేసెస్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చూసుకుంటే చీటింగ్ అరౌండ్ 29% చీటింగ్ కేసెస్ తగ్గుముఖం పట్టినాయి. ముఖ్యంగా సైబర్ అఫెన్సెస్ చూసుకుంటే అవగాహన కార్యక్రమాలు పెంచడం, అదేవిధంగా వాట్సాప్, సోషల్ మీడియాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున రెగ్యులర్గా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను బట్టి 11% సైబర్ అఫెన్సెస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా మనకి సింపుల్ హర్ట్స్, అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్ బోత్ ఫ్యాటల్, నాన్ ఫ్యాటల్, అంటే గాయపడినవి, అదేవిధంగా మరణాలు సంభవించినవి, 2 రకాలుగా చూసుకున్నా కూడా ఓవరాల్గా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఒక దాదాపు 5% తగ్గింది. అదేవిధంగా నాన్ ఫ్యాటల్ వచ్చేసి 10.9% తగ్గుముఖం పట్టడం జరిగింది.